ఏపీలోని 9 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ లిస్ట్ ఇదే. పెళ్లి కార్డుపై అభిమాన నేత ఫోటో, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వ్యక్తిపై కేసు నమోదు. బీజేపీలోకి నల్లమిల్లి, అనపర్తిలో కొత్త ట్విస్ట్. ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాలని వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు. తెలంగాణకు వర్ష సూచన, 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్. హర్షిత్ రాణా బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన కోహ్లీ. అది నో బాల్ అంటూ రివ్యూ కోరిన విరాట్. ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం మరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 2 విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 3వ జాబితాలో 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గోళ్లు కృష్ణ, విజయవాడ లోక్సభ స్థానానికి వల్లూరు భార్గవ్, ఒంగోలు ఎంపీ సీటుకు ఈడా సుధాకర్ రెడ్డి, నంద్యాలకు లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం ఎంపీ సీటుకు మల్లికార్జున్ వజ్జల, హిందూపురం లోక్సభ స్థానం నుంచి సమాద్ షాహీన్ను బరిలోకి నిలుపుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తలు చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎన్నికల అధికారులు గమనిస్తూ ఉంటారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన నునావత్ సురేష్ నాయక్ ఈ నెల 28న తన తమ్ముడు మదన్ పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకుని పెళ్లి పత్రికల్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోటోను ముద్రించారు. అంతేకాకుండా పెళ్లికి వచ్చే వారి ఓట్లే పెళ్లి కానుక అంటూ కార్డుపై ముద్రించారు. రఘునందన్ రావును గెలిపించాలని కోరాడు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావడంతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి సిరిగే చంద్రయ్య ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద సురేష్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆ సీటు మార్పుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేయాల్సిందిగా నల్లమిల్లిని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కానీ టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. క్రిస్మస్, రంజాన్ పండుగలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు కావాలి కానీ వారు బాగోగులు మాత్రం పట్టించుకోరన్నారు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు 100కు పైగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేశాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమన్నారు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ కానుక అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని జలౌర్, బీన్మాల్తో పాటు బాన్స్వాడ ఎన్నికల ర్యాలీలో నిన్న మోదీ మాట్లాడుతూ ప్రజల వద్దనున్న బంగారం, సంపద మొత్తాన్ని సర్వే చేసి దానిని అందరికీ సమానంగా మళ్లీ పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదను పంచేస్తారని అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరని హెచ్చరించారు నరేంద్ర మోదీ.
రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతాయన్నారు. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, హనుమకొండ, నిజామాబాద్, సంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్లోనూ జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత వర్షం పడొచ్చని అంచనా వేస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో తన అవుట్ పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ ను తిరిగి నేరుగా అతడి చేతుల్లోకే పంపాడు. దీంతో కేకేఆర్ జట్టు సంబరాల్లో మునిగిపోగా కోహ్లీ వెంటనే అవుట్ పై రివ్యూ కోరారు. బంతి తన నడుము భాగానికి పైనుంచి వచ్చిందన్నది కోహ్లీ వాదన. అయితే రీప్లేలో మాత్రం అది ఫెయిర్ డెలివరీగానే తేలింది. దీంతో థర్డ్ ఎంపైర్ నిర్ణయం ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా వచ్చింది. ఆ నిర్ణయంతో కోహ్లీ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. కెప్టెన్స్ తో కలిసి ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో కోహ్లీ మొహంలో కోపం స్పష్టంగా కనిపించింది. థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై అతడు తీవ్ర అసంతృప్తితో డగౌట్ కు వెళ్లడం కనిపించింది.